ఓకేనా? ఈరోజు ఇక్కడ చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, మరి ఈరోజు ఏలూరు నియోజకవర్గానికి తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జి పెద్దలు మా అన్నగారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు రావటం, మరి ఎందుకంటే ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇదైతే పార్టీలో ప్రతి ఒక్కరు కూడా పార్టీ కోసం, పార్టీ యొక్క ఆశయాల కోసం, పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాల మేరకు గత 5 సంవత్సరాలుగా 2019 ఎలక్షన్ దగ్గర నుంచి అందరం పనిచేస్తూ ఉన్నాం. సరే, రాష్ట్ర యొక్క అభివృద్ధి కోసం దాంట్లో ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినప్పుడు అనేక రకాలైనటువంటి ఎలియన్స్ అనేది, పొత్తులు అనేది ఉంటాయి. ఆ క్రమంలో కొన్ని సీట్లు కోల్పోవటం ఇవన్నీ కూడా సహజంగా జరిగేటువంటి ప్రక్రియ అది. మరి ఈ రోజున మేము ఈ యొక్క 14వ తారీఖున ఆమరణ నిరాదీక్ష అనే కార్యక్రమాన్ని ఎందుకు పిలుపునిచ్చామంటే, ఇంతకాలం కష్టపడ్డాం, టికెట్ రాకపోయినా పర్లేదు, తప్పులేదు, పొత్తులో ధర్మంగా వెళ్ళిపోయింది. పార్టీ నుంచి సరైనటువంటి రెస్పాన్స్ రాలేదు, కనీసం పిలిచి ఈ పరిస్థితులు ఉన్న కనుక ఇలా జరిగింది, లేదు నెక్స్ట్ అధికారం గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీతో నా ఒక్కడి బాధ్యత కాదు ఇది, నాతో పాటు వేలాది మంది కార్యకర్తలు వాళ్ళ యొక్క వ్యాపారాలని, పనుల్ని, కుటుంబాలని పక్కన పెట్టి నాతో పాటు ప్రయాణం చేసి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల మేరకు పనిచేసి ఏలూరు నియోజకవర్గంలో పార్టీ బలమైనటువంటి శక్తిగా ఎదగడం కోసం వాళ్ళందరూ పనిచేశారు. అందరం కూడా ఏంటంటే ముందు ప్రధానంగా ఆత్మగౌరవం దెబ్బతింటుంది అనేటువంటి ఆలోచనతోనే ఈ యొక్క 14వ తారీఖు వరకు ఏదైనా పార్టీ నుంచి రాకపోతే ఆ రోజు మార్నింగ్ 11 గంటలకి ఆమరణ నిరాదీక్ష పార్టీ కార్యాలయంలోనే మా యొక్క నిరసనని గౌరవప్రదంగా తెలియజేయాలన్నటువంటి ఆలోచనతోనే తలపెట్టాం. మరి పెద్దలు మా అన్నగారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు, ఎందుకంటే పార్టీ రిప్రజెంట్గా ఆయన వచ్చి ఏదైనా పార్టీ విషయాల్లో మనం అంతర్గతంగా మాట్లాడుకుందాం, పార్టీలో అన్ని రకాలైనటువంటి మీకు మేలు జరిగే విధంగా మేము చూస్తాం, పార్టీ దృష్టిలో కూడా ఉంది అన్నటువంటి విషయాన్ని వారు తెలియజేసినందుకు మేము అందరం కూడా సంతోషిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ డబ్బు ముఖ్యం కాదు, పదవులు ముఖ్యం కాదు, గౌరవం అనేదే ముఖ్యం, ప్రధానమైనటువంటిది. మనుషులు చాలామంది ఏంటంటే కొంతమంది డబ్బును చూస్తారు, కొంతమంది పదవిని చూస్తారు. కొంతమంది ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయినప్పుడు, గౌరవాన్ని కోల్పోయినప్పుడు ఆవేదనకు గురవుతాం, ఆవేదనకు లోనవుతాం. ఆ పరిస్థితుల్లో మాత్రమే ఈ యొక్క కార్యక్రమాన్ని పిలుపునిచ్చాం. ఎందుకంటే పార్టీ యొక్క పరువు ప్రతిష్టని బజారుకి ఇడ్చాలనేటువంటి ఆలోచన కానీ, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి గౌరవంతో వారి యొక్క ఆశయాల కోసం మరి చిన్ననాటి నుంచి మెగా ఫ్యామిలీ యొక్క అభిమానులుగా ఉన్నాను కనుక ఆ రకంగానే ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారిని ఇష్టపడి వచ్చినటువంటి వాళ్ళం కనుక ఏ రకంగా వారిని బ్యాడ్ చేయాలని కానీ పార్టీని బ్యాడ్ చేయాలన్నటువంటి ఆలోచన కాదు. మా యొక్క ఆవేదనని, మా యొక్క నిరసనని వారికి తెలిసే విధంగానే ఈ కార్యక్రమం ఉండాలన్నటువంటి ఆలోచనతో తలపెట్టాం. సరే, పెద్దలు వచ్చి ఈ విషయాలని చెప్పారు కనుక ఆ కార్యక్రమాన్ని 14వ తారీఖున చేయబడినటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. తదుపరి పార్టీ నుంచి ఏ రకమైనటువంటి స్పందన వస్తుంది, పార్టీ నుంచి ఏ రకమైనటువంటి గౌరవం వస్తుంది, రేపు మనం కష్టపడి పనిచేస్తాం. ఎందుకంటే రిలయన్స్లో రేపొద్దున మాతో పాటు చాలామంది కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా రేపొద్దున కార్పొరేషన్లో పోటీ చేయవలసి ఉంటుంది. షేర్ ఏ రకంగా వస్తుంది, కార్పొరేటర్స్ ఏ రకంగా వస్తుంది, నామినేట్ పోస్టులు ఏ రకమైనటువంటి షేర్ వస్తుంది అనేటువంటిది కూడా మనకు క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. కనుకనే ఈ యొక్క పార్టీ నుంచి, మన పార్టీ నుంచి రిప్రజెంటేషన్ కావాలి. ఎందుకంటే వాళ్ళు ఏదో ఇస్తావో తీసుకుంటాం అనేది కాకుండా మన పార్టీ నుంచి మా ఏలూరులో ఉన్నటువంటి మా పార్టీలో మా లీడర్స్కి ఈ రకమైనటువంటి పదవుల్ని కల్పించాలన్నటువంటి రిప్రజెంటేషన్ జనసేన పార్టీ వైపు నుంచి తెలుగుదేశానికి వెళ్ళవలసినటువంటి బాధ్యత ఉంది. కనుక దానికోసమే మా యొక్క ఆలోచన తప్పించి ఎప్పుడూ కూడా, ఎందుకంటే మేము మొన్ననే చెప్పాం, పార్టీ విడిచి వెళ్ళేది లేదు, పార్టీలోనే కొనసాగుతాం, పార్టీ యొక్క ఆదేశాలని కొనసాగిస్తాం, పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలు ముందుకు తీసుకెళ్తాం అనేది మొన్న ఆదివారం నాడే మీటింగ్ చేసి చెప్పడం జరిగింది అంతకుముందే. అందుకని ఏంటంటే ఈ యొక్క మరి ఈ రోజున చాలా, ఎందుకంటే మేము ఇంకా ఎల్లుండికి 14వ తారీఖుకి ప్రిపరేషన్లో ఉంటే మరి శ్రీనివాస్ గారు ఫోన్ చేసి అట్లాంటి కార్యక్రమాలు ఏమి తీసుకోవద్దు, మేము వస్తున్నాను, పార్టీ కూడా పంపిస్తుంది అని చెప్పేసి వారు చెప్పారు. చాలా ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసుకుంటున్నాం, దాన్ని నిర్మించుకుంటున్నాం. భవిష్యత్తులో మరి శ్రీనివాస్ గారు బాధ్యత తీసుకొని
పార్టీ నుంచి సరైనటువంటి కోరుతూ ముగిస్తా ఉన్నాం.